హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్ అడ్వకేట్. ఈ మధ్య బ్లాక్ మెయిలింగ్స్ అనేవి వివిధ రూపాలలో వస్తూ ఉన్నాయి. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు అంటే HIV కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకా రకరకాల జబ్బులతోటి బాధపడుతున్నారు, భయపడతా ఉంటారు. ఆ జబ్బు ఉంది అనేటటువంటి విషయం తెలిసినటువంటి చుట్టాలు, ఫ్రెండ్స్, నీకు ఈ జబ్బు ఉందని మీ బంధువులకు చెప్తా, లేదు నాకు కావాల్సిన ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, అవసరాలు తీర్చండి అని చెప్పేసి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. మరి ఇది ఏ రకంగా డీల్ చేయొచ్చు అనేది కొంతమంది క్లయింట్లు మా దగ్గరికి వచ్చి అప్రోచ్ కావటం అనేది అడగటం అనేది జరిగింది. ఒక్కటి గుర్తుంచుకోండి, హెల్త్ ఇష్యూ అనేది ప్రైవసీకి సంబంధించినటువంటి రైట్. అది దాన్ని దీర్ఘకాలిక జబ్బు ఉందని, HIV ఉందని, ఎయిడ్స్ ఉందని, క్యాన్సర్ ఉందని ఇతర వ్యక్తులకు చెప్పడం అంటే ఒక ప్రైవసీని దెబ్బతీయటం అనేటటువంటి లెక్క. సుప్రీంకోర్టు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇష్యూస్ని ఇతర వ్యక్తులకు చెప్పడం అనేటటువంటి ప్రైవసీ యొక్క ఉల్లంఘన అని దాంట్లో చెప్పడం అనేది జరిగింది. అయితే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నప్పుడు ఇతర వ్యక్తులు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జబ్బుల గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్తామని భయపెట్టినా, బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా సెక్షన్ 384 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, రసీదు తీసుకోండి. పోలీసులు కేసులు కట్టకపోతే ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయండి, లేదు ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి మరి వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయించి న్యాయం పొందండి. థ్యాంక్ యూ.